కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రిపేర్ అవుతే నేను ఖచ్చితంగా రేపు మైక్రోసాఫ్ట్ CEO అవుతాను అని ఇప్పుడే నేను నిర్ణయించుకుంటే నా జీవితంలో ఏ మార్పులు తీసుకురావాలి అని నేను నిర్ణయించుకుంటాను. నేను రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని నేను అనుకుంటే నేనేం చెయ్యాలి అన్నది నేను నిర్ణయించుకుంటాను. కాబట్టి ముందు అయిపోయాము అని మనం అనుకుంటే మన జీవితంలో మనం మార్పులు తీసుకురావచ్చు అన్నది ప్రతి ఒక్కరూ మనం గమనించాలన్నమాట. కాబట్టి ముందు వెళ్ళి అక్కడ నేను కూర్చున్నాను అని నేను అనుకోగలిగితే నా జీవితంలో ఏం మార్పులు తీసుకురావాలి, నేను ఏమి అవుతాను కాదు, నేను ఏమి అయిపోయాను ఆల్రెడీ అని చెప్పేసి అవుతాను అని రాసుకుంటే ఏమవుతుందంటే మళ్ళా మన పాత అలవాట్లు మనకు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది సిగరెట్ స్మోకింగ్ కి అలవాటు పడతారు. సిగరెట్ స్మోకింగ్ ఇద్దరు నిర్ణయించుకున్నారు నేను తాగడం మానేయాలి అని చెప్పేసి. ఒకతని దగ్గరికి వెళ్ళి సిగరెట్ ఇచ్చాడు అతను సిగరెట్ తీసుకోలేదు. ఏమన్నాడు, ఐ వాంట్ టు క్విట్ స్మోకింగ్, నేను తాగడం మానేయాలి కాబట్టి నేను సిగరెట్ తీసుకోను అని అన్నాడు. ఇంకొక అతని దగ్గరికి వెళితే ఐఎమ్ నాట్ ఎ స్మోకర్ అన్నాడు. అంటే ఆల్రెడీ నిర్ణయించేసుకున్నాడు ఏమని, నేను స్మోక్ చేయను. మొదటి వ్యక్తి ఏమనుకున్నాడు, నేను స్మోక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నాకు వద్దు. కొన్ని రోజుల తరువాత మొదటి వ్యక్తి మళ్ళా స్మోకింగ్ కి దిగాడు. రెండవ వ్యక్తి జీవితంలో మళ్ళా ఎప్పుడు కూడా పొగ తాగలేదు. కాబట్టి ఎందుకంటే ఇతను ముందే నిర్ణయించేసుకున్నాడు ఐఎమ్ నాట్ స్మోకర్ అని చెప్పేసి. కాబట్టి ఏ విధంగా మన బుర్రలకి మన ఆలోచనలకి మనం ఆలోచనలు ఇస్తామో ఆ విధంగా మన బాడీ మనకు ప్రయాణం చేస్తుంది. మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యు, బికాజ్ మేమంతా మీకన్నా ముందుగానే పుట్టాము. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ భూభాగం మీద, ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను మీకన్నా కొద్ది రోజులు ఎక్కువ, కొన్ని సంవత్సరాలు ఎక్కువగా మేము చూసినాం. కాబట్టి మా అనుభవాలతో చెబుతున్న విషయాలు ఇవన్నీ కూడా. అందువల్ల నేను ఎందుకు మొదలు పెట్టాను, భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నది చాలా ముఖ్యం. మీరందరూ సంకల్పించుకొని ముందుకు వెళితేనే భారతదేశం ముందుకు వెళుతుంది. మీరు మ్యానిపులేషన్లకు గురి అయిపోయి వాళ్ళు చెబుతున్న గారడీలకు, మోసాలకు లొంగిపోయి మీ ఆలోచన విధానాలను, వివక్షతను కోల్పోయి విచక్షణా శక్తిని కోల్పోతే మన భారతదేశం కూడా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈ భారతదేశానికి ముందుకు వెళ్ళాలంటే యూ షుడ్ బికమ్ ఇన్స్పిరేషనల్ పీపుల్ గా మీరు మారాలి. ఆ ఇన్స్పిరేషనల్ పీపుల్ గా మీరు మారాలంటే ఈ 3 ప్రశ్నలు మీరు వేసుకోవాలి. వై, వాట్, హౌ. కాబట్టి వాళ్ళిద్దరూ ముందే నిర్ణయించుకున్నారు మేము ఖచ్చితంగా ఎవరెస్ట్ ఎక్కుతాము. కాబట్టి మా కిట్ బ్యాగ్ లో ఏముండాలి, కెమెరా ఉండాలి. కెమెరా తీసుకువెళ్ళారు. అది కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రిపేర్ అవుతే నేను ఖచ్చితంగా రేపు మైక్రోసాఫ్ట్ CEO అవుతాను అని ఇప్పుడే నేను నిర్ణయించుకుంటే నా జీవితంలో ఏ మార్పులు తీసుకురావాలి అని నేను నిర్ణయించుకుంటాను. నేను రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని నేను అనుకుంటే నేనేం చెయ్యాలి అన్నది నేను నిర్ణయించుకుంటాను. కాబట్టి ముందు అయిపోయాము అని మనం అనుకుంటే మన జీవితంలో మనం మార్పులు తీసుకురావచ్చు అన్నది ప్రతి ఒక్కరూ మనం గమనించాలన్నమాట. కాబట్టి ముందు వెళ్ళి అక్కడ నేను కూర్చున్నాను అని నేను అనుకోగలిగితే నా జీవితంలో ఏం మార్పులు తీసుకురావాలి, నేను గ్రామాలకు వెళ్ళాలి, నేను ప్రజలను కలవాలి, ప్రజా సమస్యలను తెలుసుకోవాలి, ప్రజలకు విద్య ఎలా ఇవ్వాలి, వైద్యాన్ని ఎలా అందించాలి, ప్రజలలో కరప్షన్ను ఎలా తగ్గించాలి, ఇవన్నీ కనుక నేను ఎప్పుడు నేర్చుకుంటానంటే నేను ముఖ్యమంత్రిని అవుతానని నేను నిర్ణయించుకున్న రోజున ఇవన్నీ నేను నేర్చుకుంటాను. కానీ ఆ నిర్ణయం లేకుండా నేను ఇవన్నీ చేయలేను. అదేవిధంగా మీరు ఒక కంపెనీకి CEO కావాలని మీరు నిర్ణయించుకున్న రోజున ఆల్రెడీ మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేయరు. మీకున్న సమయాన్ని అద్భుతంగా మార్చుకుంటారు. ఉదయం 5 గంటలకే లేస్తారు. మీరు ఖచ్చితంగా మంచి వ్యాయామం చేసుకుంటారు, మంచి పుస్తకాలు చదువుతారు, గొప్ప గొప్ప విషయాలను పేపర్లో చూసి నేర్చుకుంటారు, గొప్ప గొప్ప వ్యక్తులతో మీరు మాట్లాడతారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు అంటే కారణం మీరు ఆల్రెడీ మనసులో నిర్ణయం అయిపోయారు, నేను ఆ కంపెనీకి CEO అయ్యాను అని. కాబట్టి అవుతాను, అయ్యానుకు దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఐ వాంట్ టు బి, ఐఎమ్ ఆల్రెడీ. ఈ రెండిటి మధ్య గనక మీరు వ్యత్యాసం చూపించగలిగితే ఏమవుతుంది, మీ జీవితంలో మార్పులు వస్తాయి. కాబట్టి నేను చెబుతున్న మీకు ఇంకొక ఇంపార్టెంట్ సూచన ఏంటంటే ఈరోజు మీరు రాసేసుకోండి, నేను ఏమి అవుతాను కాదు, నేను ఏమి అయిపోయాను ఆల్రెడీ అని చెప్పేసి. అవుతాను అని రాసుకుంటే ఏమవుతుందంటే మళ్ళా మన పాత అలవాట్లు మనకు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది సిగరెట్ స్మోకింగ్కి అలవాటు పడతారు. సిగరెట్ స్మోకింగ్ ఇద్దరు నిర్ణయించుకున్నారు
నేను తాగడం మానేయాలి అని చెప్పేసి. ఒకతని దగ్గరికి వెళ్ళి సిగరెట్ ఇచ్చాడు ఒకతను. అతను సిగరెట్ తీసుకోలేదు. ఏమన్నాడు? ఐ వాంట్ టు క్విట్ స్మోకింగ్, నేను తాగడం మానేయాలి కాబట్టి నేను సిగరెట్ తీసుకోను అని అన్నాడు. ఇంకొక అతని దగ్గరికి వెళితే ఐఎమ్ నాట్ ఎ స్మోకర్, ఐఎమ్ నాట్ ఎ స్మోకర్ అన్నాడు. అంటే ఆల్రెడీ నిర్ణయించేసుకున్నాడు ఏమని? నేను స్మోక్ చేయను. మొదటి వ్యక్తి ఏమనుకున్నాడు? నేను స్మోక్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను కాబట్టి నాకు వద్దు. కొన్ని రోజుల తరువాత మొదటి వ్యక్తి మళ్ళా స్మోకింగ్కి దిగాడు. రెండవ వ్యక్తి జీవితంలో మళ్ళా ఎప్పుడు కూడా పొగ తాగలేదు. కాబట్టి ఎందుకంటే ఇతను ముందే నిర్ణయించేసుకున్నాడు ఐఆమ్ ఏ నాన్ స్మోకర్ అని చెప్పేసి. కాబట్టి ఏ విధంగా మన బుర్రలకి మన ఆలోచనలకి మనం ఆలోచనలు ఇస్తామో ఆ విధంగా మన బాడీ మనకు ప్రయాణం చేస్తుంది. మీకు నవజోత్ సింగ్ సిద్ధు అనే క్రికెట్ ప్లేయర్ తెలిసే ఉంటుంది. నవజోత్ సింగ్ సిద్ధు అవి మా కాలంలో అతను ఓపెనర్, మీకు తెలియకపోవచ్చు. తర్వాత మీకు మోస్ట్లీ ఆయన పాలిటిక్స్లో కనిపించాడు, కాంగ్రెస్ పంజాబ్ ప్రెసిడెంట్. అతను కూడా ఒక మంచి ప్లేయర్. అతన్ని క్రికెట్లో తీసుకువెళ్తే మొదటి 3-4 మ్యాచ్ల్లో ఏమాత్రం ప్రదర్శన సరిగా లేదు కాబట్టి క్రికెట్ మ్యాచ్లోంచి టీం నుంచి తీసేశా. ఆ తర్వాత ఏమనుకున్నాడంటే అతను వచ్చి నేను మళ్ళా ఓపెనర్గా మారాను అని చెప్పేసి అనుకున్నాడు. అతను నేను ఓపెనరు అని అనుకుని అతను ఏం చేశాడంటే మార్నింగ్ 5 గంటలకు లేచేవాడు. 5 గంటలకు లేచి 10 మందిని పెట్టుకున్నాడు బౌలర్స్. 10 మంది బౌలర్స్ క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తుంటే ఇతనిది ఒకటే పని, వాళ్ళ ఇంటి చుట్టూ కూడా తాటి చెట్లు ఉన్నాయి, ఆ తాటి చెట్లకు సిక్సర్స్ కొట్టడమే ఇతను ఒకటే పని. అలా 3 నెలలు కష్టపడ్డాడు. కష్టపడి మళ్ళా భారతదేశంలో టెస్ట్ ఓపెనర్గా వచ్చాడు. ఆ వచ్చిన రోజు నుంచి సిక్సర్స్ అంటే సిక్సర్ అంటే నవజోత్ సింగ్ సిద్ధు అన్న విధంగా వెళ్ళాడు. అదే మనిషి ఒకసారి ఫెయిల్ అయ్యాడు, రెండవసారి బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాడు. మొదటిసారి కారణం నేను క్రికెటర్ని అవ్వాలని ప్రయత్నిస్తున్నాను అనుకుని ప్రయత్నం చేశాడు, ప్రయత్నంలో విఫలమైపోయాడు. రెండవసారి నేను ఓపెనర్ అయిపోయాను అనుకున్నాడు, ఓపెనర్గా రాగలిగాడు. ఈ విధమైన డిఫరెన్స్ గనక మీరు గనక ఏర్పాటు చేసుకోగలిగితే, ఈ విధమైన ఆలోచనలు గనక మీరు చేసుకోగలిగితే జీవితాలు మారిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా నేను ఇది కావాలి అని అనుకోకండి, నేను ఇది అయిపోయాను అని మీరు అనుకోండి. అప్పుడు మీ జీవితంలో అనేకమైన మార్పులు వస్తాయి. కాబట్టి ఏమనుకోవాలి మీరు? నేను అయిపోయాను. ఫర్ ఎగ్జాంపుల్ సంబడి వాంట్స్ టు బికమ్ ఎమ్మెల్యే. మీలో ఎవరైనా ఒకరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు. ఎమ్మెల్యే అవడానికి ప్రయత్నిస్తాను, నా శక్తులుంటే నేను ప్రయత్నిస్తాను అంటే మన ఆలోచనలు రావు మనకు. మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకోండి, అనంతపురం ఎమ్మెల్యే నేను అని మీరు అనుకోండి. ఆ తర్వాత మీ జీవితం మారిపోతుంది. చూడండి, మీరు ప్రతిరోజు చేసే ప్రతి పని కూడా ఆ దిశగా మిమ్మల్ని తీసుకుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ అక్కడ కూర్చున్నాడు. మీరు కళల్లో మీకేమొస్తుంటుంది? ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా మీ కళలు వస్తాయి. కాబట్టి ఆ విధమైనగా మీరు మారిపోతే మీ చేసే ప్రతి పని కూడా దానికి ఉపయోగపడే విధంగా చేస్తుంది. అందువల్ల మన అలవాట్లు కూడా మారిపోతాయి. 2 క్రికెటర్స్ ఒకేసారి వచ్చారు భారతదేశంలో క్రికెట్ ఫీల్డ్కి. ఒక వ్యక్తి సచిన్ తెందుల్కర్, రెండవ వ్యక్తి వినోద్ కాంబ్లీ. ఈ ఇద్దరు కూడా ఒకేసారి ఎంటర్ అయ్యారు భారతదేశ క్రికెట్లో. ఇద్దరు ఒకే గురువు దగ్గర శిక్షణ తీసుకున్నారు, రమాకాంత్ అచరేకర్, ముంబై. ఇద్దరు ఒకే గ్రౌండ్లో మొదలుపెట్టారు ప్రాక్టీస్, శివాజీ పార్క్, ముంబై. ఒకే వయస్సు, ఒకే గురువు దగ్గర, ఒకే గ్రౌండ్లో మొదలుపెట్టారు క్రికెట్. ఇద్దరు నేర్చుకొని క్రికెట్ టీంలోకి వచ్చారు. ఇద్దరు బాగా ఆడడం మొదలుపెట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత వినోద్ కాంబ్లీ వేరే విషయాల మీద వెళ్ళిపోయాడు, డ్రగ్స్ దిశగా వెళ్ళిపోయాడు. తన అలవాట్లు మారిపోయాయి, హైఫై లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయాడు. ఆ తర్వాత టెస్ట్ మ్యాచ్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో మీకు తెలుసు. కానీ సచిన్ తెందుల్కర్ ముందుకు వెళుతూనే ఉన్నాడు. ఎందుకంటే సచిన్ తెందుల్కర్ ముందే నిర్ణయించుకున్నాడు ఏమని? నేను భారతదేశానికి ఓపెనర్గా అయ్యాను అని చెప్పి చిన్నతనం 14వ సంవత్సరంలోనే నిర్ణయించుకున్నాడు. ఆ దిశగా తన జీవితం మారింది. ఈరోజు భారతరత్నగా మారిపోయాడు సచిన్ తెందుల్కర్. ఇది వాళ్ళిద్దరికీ మధ్య ఉన్న వ్యత్యాసం.
ఒకే వయస్సులో ఒకే రోజు ఒకే గురువు దగ్గర ఒకే గ్రౌండ్లో మొదలుపెట్టిన ఇద్దరు, ఒకరు భారతరత్నగా దిశగా వెళ్ళిపోతే ఇంకొకరు ఇంకొక దిశగా వెళ్ళిపోయారు. దానికి కారణం ఇతను నేను క్రికెటర్ అవ్వాలి అనుకున్నాడు, అతను నేను ఆల్రెడీ అయిపోయాను అనుకున్నాడు. కాబట్టి ఈ రెండిటి వల్ల ఈ డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ, బికాస్ మేమంతా మీకన్నా ముందుగానే పుట్టాం. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ భూభాగం మీద, ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులను మీకన్నా కొద్దిగా రోజులు ఎక్కువ, కొన్ని సంవత్సరాలు ఎక్కువగా మేము చూసిన వాళ్ళం. కాబట్టి మా అనుభవాలతో చెబుతున్న విషయాలు ఇవన్నీ కూడా. అందువల్ల నేను ఎందుకు మొదలుపెట్టాను, భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నది చాలా ముఖ్యం. మీరందరూ సంకల్పించుకొని ముందుకు వెళితేనే భారతదేశం ముందుకు వెళుతుంది. మీరు మ్యానిపులేషన్లకు గురి అయిపోయి, వాళ్ళు చెబుతున్న గారడీలకు, మోసాలకు లొంగిపోయి, మీ ఆలోచన విధానాలను, వివక్షతను కోల్పోయి, విచక్షణా శక్తిని కోల్పోతే మన భారతదేశం కూడా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈ భారతదేశానికి ముందుకు వెళ్ళాలంటే యూ షుడ్ బికమ్ ఇన్స్పిరేషనల్ పీపుల్. ఇన్స్పిరేషనల్ పీపుల్గా మీరు మారాలి. ఆ ఇన్స్పిరేషనల్ పీపుల్గా మీరు మారాలంటే ఈ 3 ప్రశ్నలు మీరు వేసుకోవాలి. వై, వాట్, హౌ. ఎందుకు, ఏమిటి, ఎలా. ఆ తరువాత మనం జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నామో అది ఆల్రెడీ సాధించేశాము అని మనం గనక మొదలవుతే ఆ రోజు నుంచి మన జీవిత చరిత్ర బ్రహ్మాండంగా మారిపోతుంది. మీలాంటి ఒక విద్యార్థి తన రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలి అనుకున్నాడు. రూమ్ అంతా చిందరవందరగా ఉంది, అస్తవ్యస్తంగా ఉంది. నా రూమ్ శుభ్రంగా పెట్టుకోవాలనుకున్నాడు. 2 గంటలు కష్టపడ్డాడు. పుస్తకాలన్నీ చక్కగా అమర్చాడు. తన బట్టలు ఇవన్నీ కూడా అల్మారాలో పెట్టుకున్నాడు. షూస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టాడు. సో టెంపరీగా రూమ్ బ్రహ్మాండంగా కనపడింది. కానీ మరుసటి రోజు నుంచి మళ్ళా మామూలే. క్లాస్ నుంచి రాగానే పుస్తకం ఇక్కడ విసిరేశాడు, షూస్ అక్కడ విసిరేశాడు, బట్టలు ఎక్కడ పడితే అక్కడ వేసేశాడు. కానీ కేవలం టెంపరీగా మార్పు వచ్చింది. ఒక 2 గంటలు, ఒక రోజు మార్పు వచ్చింది, కానీ పర్మనెంట్గా మార్పు రాలేదు. దానివల్ల ఆ జీవితం అలాగే ఉండిపోయింది. ఆ రూమ్ షాబీగా అలాగే కనపడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనం శాశ్వతంగా మార్పులకు రావాలంటే మనం చేసే ప్రతి పని కూడా ప్రతిరోజు చేయగలిగితే మన జీవితంలో శాశ్వతమైన మార్పు వస్తుంది. చాలామంది అలవాట్లు, కొత్త అలవాట్లు, మంచి అలవాట్లు నేర్చుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం పర్మనెంట్ చేంజ్ కోరుకోవట్లేదు. పర్మనెంట్గా మనం మారిపోయాము అనుకోవడం లేదు. అందువల్ల మళ్ళా అక్కడికే వెళ్ళిపోతున్నారు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే మీరు ఏం కావాలనుకుంటున్నారో అది ఆల్రెడీ ఉంది అని అనుకున్న ఆలోచనలతో గనక మీరు ముందుకు వెళితే మీరు చేసే ప్రతి చర్య, మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని ఆ లక్ష్యం దిశగా తీసుకువెళుతుంది అని మీరందరూ కూడా గమనించాల్సిన అంశం. కాబట్టి ఈరోజు అనేక విషయాలు చెప్పాను. మనిషి మ్యానిపులేట్ ఎలా అవుతున్నాడు, తర్వాత మ్యానిపులేషన్ నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఇన్స్పిరేషనల్ పీపుల్గా ఎలా తయారవ్వాలి, భారతదేశం యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గురించి మాట్లాడుకున్నాం. భారతదేశాన్ని ఇన్స్పిరేషన్ ఇచ్చిన ప్రజలు, గొప్ప నాయకులు ఏ విధంగా వాళ్ళు 3 ప్రశ్నలు వేసుకొని దానికి సమాధానాలు తీసుకొని దాన్ని ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు. ఆ తర్వాత మనలో వచ్చిన మార్పులు శాశ్వతంగా ఉండిపోవాలంటే మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనం ఆల్రెడీ అక్కడ ఉన్నామని మనం అనుకున్న రోజున ఖచ్చితంగా మనం బ్రహ్మాండమైన విజయాలు మనం సాధించగలము అన్నది నేర్చుకోవాలి. అందుకనే దానికి సీతాకోకచిలుక ఉదాహరణ ఇచ్చాను నేను. తరువాత ఎప్పుడూ కూడా శాశ్వతమైన మార్పుల కోసం ప్రయత్నించండి. ప్రపంచంలో జరిగిన ఇంకొక రీసెర్చ్ గురించి కూడా చెబుతాను. ఎవరైతే శాశ్వతంగా మార్పులు కోరుకుంటారో వాళ్ళు పాటించిన కొన్ని విషయాలు. ఒక పుస్తకం చదవండి. ఆ పుస్తకం పేరు ది 5 AM క్లబ్. ది 5 AM క్లబ్ అనే ఒక పుస్తకం. ఆ పుస్తకంలో ప్రపంచంలో గొప్ప విజయాలు సాధించిన వ్యక్తులందరి గురించి చెప్తూ వాళ్ళందరిలో ఉన్న ఒకటే ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే వాళ్ళందరూ కూడా సూర్యోదయం ముందే లేచేవాళ్ళు అన్నది ఇన్ఫరెన్స్. అందువల్ల జీవితంలో మీరు ఏం కావాలనుకున్నా కూడా ఇది ఒక మొదటి అలవాటు, త్వరగా లేచే అలవాటు అన్నది నేర్చుకో. కానీ ఇప్పుడు ట్రెండ్ ఎలాగైపోయిందంటే రాత్రి 12 గంటల వరకు, 2 గంటల వరకు, 3 గంటల వరకు మేల్కోవడం, ఉదయం 10 గంటలకు లేవడం, లేచిన తర్వాత సూర్యోదయం యొక్క వాట్సాప్లు మనం వాట్సాప్లో పంపించుకోవడం, బ్యూటిఫుల్ సన్ రైజ్ అని.
సూర్యుడు చాలా డిసిప్లినరీ, సూర్యుడు చాలా క్రమశిక్షణ పాటిస్తాడు, ఖచ్చితంగా ఆ టైంలో ఉదయిస్తాడు తూర్పున. అందువల్ల మనం కూడా సూర్యుడి కన్నా ముందు గనక మనం ఉదయించగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఇన్స్పిరేషనల్ పీపుల్గా మారుతామని చెప్పిన ఒక ముఖ్యమైన పాయింట్. ఫాలో దిస్. కానీ ఏమవుతుందంటే ఓ 2 రోజులు లేస్తాం, 3వ రోజు నుంచి మళ్ళీ మామూలే. 2 రోజులు బ్రహ్మాండంగా అలారం పెట్టుకొని లేచేస్తాం, 3వ రోజు మళ్ళా మామూలే. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం ఆ స్థాయికి ఆల్రెడీ చేరామన్న భావన మనలో లేకపోవడం వల్ల మళ్ళా మనం పాత జీవితానికే వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడైతే నేను ఒక కంపెనీకి CEO కావాలనుకుంటున్నాను, ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకోవడం కాదు, అయిపోయాను అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అలారం అవసరం కూడా ఉండదు. మీకు ఆటోమేటిక్గా మీ బాడీ మిమ్మల్ని లేపేస్తుంది. గెటప్ సీఎం, నౌ ఇట్ ఈస్ 5 o'clock. గెటప్ ఎమ్మెల్యే, ఇట్ ఈస్ ఆల్రెడీ 5 o'clock. గెటప్ మై డియర్ CEO, ఇట్ ఈస్ ఆల్రెడీ 5 o'clock. మీ బాడీ మిమ్మల్ని లేపిస్తుంది. ఆ అలారం వెళ్ళి బాడీలో కూర్చుంది. ఎందుకంటే మీరు మీ స్థానాన్ని ఆల్రెడీ మీరు నిర్ణయించుకున్నారు. కాబట్టి మీ సంపూర్ణ ప్రపంచం, మీ శరీరం అన్నీ కూడా మీకు సహకరిస్తాయి. కాబట్టి ఈ విధమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళుతూ, మా ప్రధానమైన ఉద్దేశం ఇగ్నైట్ కానీ ఇంపాక్ట్ కానీ మా అందరి ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళి భారతదేశ ఎంబసీ ముందు అమెరికన్ వాళ్ళు భారతదేశం వీసాల కోసం లైన్లు నిలబడాలి అన్నది మా అందరి సంకల్పం. అది మనం చేయాల్సింది భారతదేశం కోసం. మనం వెళ్ళి అమెరికన్ ఎంబసీ ముందు నిలబడి దేహి అని అడుగుతున్నాం. మనం మాకు వీసా ఇవ్వండి అంటే లేదు మీరు రండి, మీ టైం అయిపోయింది. ఈ విధంగా వాళ్ళు వెళుతుంటే మనం భారతదేశాన్ని ఎందుకు మార్చలేం? న్యూయార్క్లో ఉన్న ఇండియన్ ఎంబసీ ముందు అమెరికన్లు క్యూ కట్టి మాకు ఇండియన్ వీసాలు ఇవ్వండి అంటే ఆలోచిస్తామని చెప్పే స్థాయికి మనం భారతదేశాన్ని తీసుకువెళ్ళాలంటే యు ఆల్ షుడ్ బికమ్ ఇన్స్పిరేషనల్ పీపుల్. మీరందరూ కూడా ఈ మ్యానిపులేషన్ నుంచి ఇన్స్పిరేషన్ దిశగా మీరు ముందుకు వెళ్ళగలిగితే భారతదేశం బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళదు. డాక్టర్ కలాం గారు మహానుభావుడు, ఆయనతో పనిచేసే అనుభవం దొరికింది నాకు. ఆయన ఒకరోజు నాతో అన్నాడు, లక్ష్మీనారాయణ, నేను అనేక ప్రాంతాలకు వెళుతున్నానయ్యా, పిల్లలందరూ కూడా టీషర్ట్లు వేసుకుంటున్నారు. టీషర్ట్ మీద న్యూయార్క్ అని రాసి ఉంటుంది, టీషర్ట్ మీద లండన్ అని రాసి ఉంటుంది. న్యూయార్క్, లండన్ టీషర్ట్లు వేసుకొని మన వాళ్ళు రోడ్ల మీద బ్రహ్మాండంగా నడిచేస్తున్నారు అన్నాడు. కానీ నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే న్యూయార్క్లో ఉన్న అమెరికన్లు, లండన్లో ఉన్న బ్రిటిష్ వాళ్ళు టీషర్ట్లు వేసుకొని దాని మీద భారత్ ఇండియా అని రాసి ఆ విధంగా వాళ్ళు నడిచే అమెరికన్లను, నడిచే బ్రిటిష్ వాళ్ళను నేను చూడాలి అని కలలు కన్న మహానుభావుడు డాక్టర్ APJ అబ్దుల్ కలాం. ఆయన కలలను సాక్షాత్కారం చేయాలి. ఆయన కలలను మనం సాక్షాత్కారం చేయాలంటే వీ షుడ్ బికమ్ ఇన్స్పిరేషనల్ పీపుల్. ఆస్క్ వై, వాట్, హౌ. ఆ స్థానంలో నేను కూర్చున్నానని ముందే మీరు అనుకోండి, అన్ని పనులు బ్రహ్మాండంగా ముందుకు వెళతాయి. కాబట్టి అటువంటి భారతదేశాన్ని మనం అందరం కలిసి నిర్మిద్దాం. 4 విషయాలు చెప్పేసి ముగిస్తాను. మొదటిది, మన అడుగుతారు, సార్ నేనేం చేయాలని. 4 విషయాలు. టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఫస్ట్ వన్, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటాం మనం. ఎప్పుడైతే నేను ఆరోగ్యంగా ఉంటానో నా మెదడు కూడా అంత బాగా పనిచేస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ ట్రైన్ యువర్ బాడీ. నేను ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అని నిర్ణయించుకోండి. మీరు బర్గర్లు తినరు, పిజ్జాలు తినరు, రోజు పరిగెడతారు, రోజు గ్రౌండ్కి వెళతారు. అప్పుడు ఎందుకంటే యు ఆల్రెడీ బికమ్ దట్ పర్సన్. కాబట్టి మొదటిది ట్రైన్ యువర్ బాడీస్. రెండవది ట్రైన్ యువర్ మైండ్. మన మైండ్ కూడా మనం ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. మైండ్కు ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి బ్రహ్మాండమైన సూత్రం ఏంటంటే ధ్యానము, ప్రాణాయామం. ఈ 2 గనక మీరు చేస్తే మన మనస్సు మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. రేపు ఎవరి పోస్టర్ కనిపించినా కూడా సినిమా వాళ్ళు, అది నాది కాదు, నేను ఆల్రెడీ నిర్ణయించుకున్నాను, నేను ఆల్రెడీ అక్కడ కూర్చున్నాను, ఇది నాకు అవసరం లేదని మీ మైండ్ ఆ విధంగా మాట్లాడుతుంది. కాబట్టి ధ్యానము, ప్రాణాయామం, దాని గురించి మా జగన్ గురూజీ గారు వచ్చారు, ఆయన చెబుతారు మీకు ధ్యానము, ప్రాణాయామం యొక్క ప్రాధాన్యత ఏంటో ఆయన చెబుతారు. రెండవది. మూడవది, ట్రైన్ యువర్ వర్డ్. మనం ఎలా మాట్లాడాలి అన్నది కూడా మీరు నేర్చుకోవాలి. అది చాలా ప్రధానమైన విషయం. ఎందుకంటే కమ్యూనికేషన్ అంటారు దీన్ని, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అక్కడ కూర్చున్నంత వరకు బ్రహ్మాండంగా ఉంటుంది పక్క వాళ్ళతో మాట్లాడుకోవడానికి. ఇక్కడికి వచ్చి మాట్లాడనేసరికి మాట్లాడలేం మనం.
దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనల్ని మనం ట్రైన్ చేసుకోలేకపోతున్నాం. ఎవరు బాగా మాట్లాడగలరు అంటే బాగా ఇంగ్లీష్ వస్తే బాగా మాట్లాడగలరు, బాగా తెలుగు వస్తే బాగా మాట్లాడగలరు, అలా ఎక్కడా నియమం కాదు. మన వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఈ హాల్ మీద కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంది. ఈ వాటర్ ట్యాంకులో నీళ్లు ఉంటాయి. ఆ ట్యాంకులో నీళ్లు ఉంటే ట్యాప్లో నీళ్లు వస్తాయి, ట్యాంకులో నీళ్లు లేకుంటే ట్యాప్లో నీళ్లు రావు. ఈ ట్యాంకులో గనక సబ్జెక్ట్ ఉంటే ఈ ట్యాప్ నుంచి మాటలు బయటకు వస్తాయి. అది మనం గమనించాల్సిన విషయం. కాబట్టి ఫిల్ యువర్ ట్యాంక్ విత్ నాలెడ్జ్, ఫిల్ యువర్ ట్యాంక్ విత్ నాలెడ్జ్. ఈ ట్యాంకును నాలెడ్జ్తో నింపండి, అనవసరమైన విషయాలతో నింపకండి. రాజమౌళి వచ్చే సినిమా ఏంటి? ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. రాజమౌళి వేరే సినిమా తీస్తాడు, మీకేంటి దాంతో? అతను బాధపడాలి కానీ మనం బాధపడిపోతుంటాం. అనవసరమైన విషయాలతో మన బుర్రను నింపేస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి దానికి ప్రధానంగా మీరు చేయాల్సింది ఏమంటే పుస్తకాలు చదవండి. మీ పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలు చదవండి. అప్పుడు ఈ ట్యాంక్ నాలెడ్జ్తో నిండిపోతుంది.